చూడండి ఈ వీడియోలో మీకోసం నేను ఒక చిట్కా చెప్తాను. ఇప్పుడు లైనింగ్ పరుచుకొని చుట్టూరు లైనింగ్ మీద పడేలాగా కుట్టేసుకోవాలి. కింద వైపు మనం చేతి పని కానీ అట్టు పెట్టుకున్న కల్లి మడతేసి కుట్టేసుకోండి. ఒకేసారి క్లాత్ కట్ చేసుకునే పని లేకుండా మనం మెయిన్ పీస్ని మడతేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తున్నాం కదా, ఇలా కట్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ లూజ్ కల్లి ఇప్పుడు ఈ లూజ్ కల్లి మనం కట్ చేసుకోకుండా అంతే ఉంచేసుకోండి. మనం చేతులకి ఆల్రెడీ ఖర్చు కోసం మనం జాయింట్లు వేసాం కదా, అయినా కానీ ఆ క్లాత్ కూడా ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఉంచుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఒకవేళ సరిపోలేదంటే అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మనం హ్యాండ్స్ కనుక కుట్టేటప్పుడు ఒకవేళ ఎక్కువైతే ఆ పీస్ వరకు మనం కట్ చేసేసుకోవచ్చు. సపోజ్ చాలకపోతే మనకు అది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కింద వైపు ఇలా ఖర్చుని కూడా కట్ చేసుకోకుండా నీట్గా మడుచుకొని కుట్టుకున్నామంటే మనకి చేతి పనికి మనకు ఉపయోగపడుద్ది అన్నమాట. మనం చుట్టూరు కట్ చేయాల్సిన పని లేదు. మనకి ఇప్పుడు కింద వైపును కానీ సంక కల్లి కానీ